ప్రైజ్ ద లార్డ్ అండి. ఆత్మీయతలో నీ స్థితి. నీవు ప్రార్థనలో అడిగిన వాటికన్నింటికి సమాధానం వస్తే యేసేను ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఉపవాసాలుంటూ భక్తిలో కొనసాగుతున్నావా? నీవు ప్రార్థనలో అడిగిన వాటికి సమాధానం రాకున్నప్పుడు నీవు దేవుని ప్రేమించడం, ప్రార్థించడం, స్తుతించడం, ఉపవాసం చేయడం మానివేస్తున్నావా? ఈ విధంగా నీవు ఉంటే నీవు ఆత్మీయతలో పిల్లతనపు స్థితిలో ఉన్నట్లు లెక్క. దేవుడు నీవు ప్రార్థనలో అడిగిన వాటికి సమాధానం ఇవ్వనప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఉపవాసం చేయడం చేస్తూ ఉంటే నీవు ఆత్మీయతలో ఎదిగినట్లు లెక్క. బైబిల్ గ్రంథం నుండి ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏబు భార్య. ఏబుకు ఉన్న ఆస్తి అంతా కోల్పోయి కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు ఏబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక ఏబు భార్య ఏబు దగ్గరికి వచ్చి, నీవు ఇంకనూ యథార్థను వదలకెందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. యేసయ్య తన సర్వాన్ని మనకు సమర్పించాడు. మనం ఏమిచ్చినను ఆయన రుణం తీర్చుకోలేము. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ప్రభువా నీవే నాకు కావాలి, నీవు ఏమిచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగే వారిగా మనం ఉందాం. ఐ లవ్ యూ జీసస్, ఐ వాంట్ యూ జీసస్ అని పలికేవారిగా మనం ఉందాం. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.